వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేస్తామని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ కార్లు, బైకులు వివిధ ఇళ్లలో దొంగతనాలకు పాల్పడి బంగారు, వెండి ఆభరణాలు, నగదు, పార్క్ చేసిన బైకులను దొంగిలిస్తున్న ఐదుగురు అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేశామని వివరించారు. 22 కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో కాళికాదేవి, కమటేశ్వర స్వామి, పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి, గోవిందమాంబల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి మండలంలోని హెడ్ క్వార్టర్స్ లో కాదు దొంగతనమైంది. ఆ దొంగతనం ఇన్సిడెంట్ లో సీసీ కెమెరా ఫుటేజెస్ కానీ మిగతావన్నీ వెరిఫై చేసుకుని ఈ టీం గురించి ఏదో కొత్త టీం మనకి వచ్చి మన జిల్లాలో దొంగతనం చేసినట్టు తెలుసుకుని ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో సిసిఎస్ టీం కలుపుకొని కొన్ని టీమ్స్ ఫామ్ చేసుకుని ఈ దొంగతనాన్ని వర్కౌట్ చేయడం జరిగింది. అండ్ ఒక గ్యాంగ్ వీళ్ళు 8 మంది సభ్యులు, ఆ 8 మంది సభ్యుల్లో 5గురిని పట్టుకోవడం జరిగింది. ఆ గ్యాంగ్ వరకు వాళ్ళు కన్ఫెస్ చేసిన కేసులు ఇప్పటి వరకు వాళ్ళు మన జిల్లాలో 16 వివిధ దొంగతనాలు చేసినట్టుగా కేవలం మన జిల్లాలోనే కాదు నిర్మల్ అండ్ నిజామాబాద్ డిస్టిక్ లో కూడా మీరు చేసినట్టుగా చెప్తా ఉన్నారు. అండ్ వీళ్ళ ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ చూస్తే A4 బండారి అశోక్ పైన గతంలో 28 కేసులు, A5 షేక్ అర్జున్ పైన గతంలో 9 కేసులు, షేక్ ఖాదర్ పైన 17 కేసులు, షేక్ ఖయూమ్ పైన 18 కేసులు, షేక్ రఫీక్ పైన ప్రీవియస్ కేసులు మనం తెలుస్తాము. ఈ అందరూ కూడా ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి రెక్కి చేసుకుని ఈ ఐసోలేటెడ్ ప్లేస్ లో కానీ అక్కడ కానీ ఇద్దరు టార్గెట్ చేసుకుని దొంగతనాలు చేయడం. ఆ దొంగలించిన సొత్తు ఇప్పుడు సుమారుగా కేజీన్నర బంగారం అండ్ ఇతర విలువైన ఆర్నమెంట్స్ అన్ని కూడా మహారాష్ట్రలో కొన్ని ప్లేసెస్ లో కొన్ని జ్యువెలరీ షాప్ లో అమ్ముతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. దాని గురించి కూడా వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ గా విచారించాల్సిన అవసరం ఉంది. ఈ దొంగల ఎంఓ వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు. ఒకరు నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి, A1 షేక్ రఫీక్ నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి, A2 ఖాదర్ నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి, A3 షేక్ ఖయూమ్ నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి, A4 బండారి అశోక్ మేర్బాగ్ డిస్ట్రిక్ట్ నుంచి, A5 షేక్ అర్జున్ ఇతరు నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి. వీళ్ళందరూ కూడా గ్యాంగ్ లాగా ఏర్పడి ఈ దొంగతనాన్ని కూడా చేస్తున్నట్టుగా. అండ్ గతంలో కూడా వీళ్ళకి కొన్ని దొంగతనాల్లో వీళ్ళకి జైలు శిక్ష కూడా పడింది. వీళ్ళు జైలుకి పోవడం, బయటికి రావడం, మళ్ళీ ఇటువంటి పనులనే వీళ్ళు ఉండడం తెలుస్తా ఉంది. సో ఈ యొక్క దొంగతనం నుంచి ఈ మొత్తం ఈ గ్యాంగ్ పట్టుకొని వాళ్ళ నుంచి మొత్తం కూడా ఇతర ఆధారాలు, వాళ్ళు యూజ్ చేసిన వెపన్స్, ఎక్విప్మెంట్స్ అన్ని కూడా అండ్ వాళ్ళు దొంగలించిన కార్డు కూడా సీజ్ చేసిన టీమ్స్ అన్నిటి కూడా కామారెడ్డి పోలీస్ తరఫున స్పెషల్ ధన్యవాదాలు. అండ్ పబ్లిక్ కి కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము, ఈ దొంగ దొరకడానికి మెయిన్ కారణం సీసీ కెమెరా ఫుటేజెస్. సో అఫోర్డ్ చేసుకునే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇళ్లలో కానీ, వాళ్ళ షాపుల్లో కానీ, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర కానీ సీసీ కెమెరాలు పెట్టుకుంటే అది మనకి హెల్ప్ అవుతుంది. ఈ విషయంలో మనకి ప్రజలందరూ కూడా కామారెడ్డి పబ్లిక్ అందరూ కూడా సహకరించాలి. అండ్ ఇదే విధంగా ఈ షాప్ కీపర్ అసోసియేషన్స్ కానీ మిగతా వ్యాపారవేత్తలు కూడా వాళ్ళ షాప్ లోనే కాదు బయట కూడా వాళ్ళ నైబరింగ్ ప్లేసెస్ కూడా కవర్ అయ్యే విధంగా వాళ్ళు సీసీ కెమెరా ఏర్పాటు చేసుకుంటే ఇటువంటి క్రైమ్స్ ని ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ ఇన్ కేస్ క్రైమ్ జరిగినా కూడా దాన్ని పట్టుకోవడంలో మాకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ ఏఎస్పీ అండ్ టీమ్ అండ్ ఎస్పెషల్లీ సిసిఎస్ అండ్ సిఐ రామన్ ఆల్సో. వీళ్ళు స్పెషల్ గా ఆల్మోస్ట్ గా 1 వీక్ నుంచి కూడా ఈ సీసీ కెమెరాను ట్రాక్ చేసుకుంటూ వీళ్ళందరూ కూడా వివిధ ప్లేస్ నుంచి కూడా వీళ్ళందరూ కూడా ట్రాక్ చేస్తూ ఈ రోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఎంటైర్ ఎపిసోడ్ కూడా మిగతా వాళ్ళు కూడా మిగతా సిబ్బంది కూడా చాలా ఎక్సలెంట్ గా వర్క్ చేసినారు. ఐటీ సెల్ నుంచి శ్రీనివాస్, సిసిఎస్ నుంచి కిషన్, రాజ్వీర్,
గణపతి, లక్ష్మీకాంత్, రవి, స్వామి, శ్రీనివాస్, మైసయ్య, శ్రవణ్ కుమార్, రాజేంద్ర కుమార్. అలాగే దేవనపల్లి పిఎస్ నుంచి హెడ్ కానిస్టేబుల్ కృష్ణారెడ్డి, రవికిరణ్, రాహుల్. వీళ్ళందరూ కూడా చాలా ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి కూడా కష్టపడి ఎఫర్ట్ పెట్టి ఈ దొంగల ముఠాన్ని పట్టుకోవడంలో చాలా కీలక పాత్ర పోషించారు. వీళ్ళందరూ కూడా నా తరఫున కావాలి పోలీస్ తరఫున కూడా ప్రత్యేక కాల్ రికవరీ అయింది. అండ్ ఈ ఎక్విప్మెంట్స్ వాళ్ళు యూజ్ చేసిన మొబైల్ ఫోన్స్ ఇవి రికవరీ అయ్యాయి. వీళ్ళు ఎక్కడెక్కడ గోల్డ్ అమ్మాయిలో మొత్తం లిస్ట్ చేశారు. ఇవన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళని ఫస్ట్ జ్యుడిషియల్ రిమాండ్ పంపించిన తర్వాత వీళ్ళను పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ గా మనము ఇవన్నీ రికవరీ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.